తాను పండించు ఉప్పల్ రామంతపూర్ రామరెడ్డి నగర్ కాలనీలో అనేక సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న కాలనీ నివాసులు ఆందోళనకు దిగారు. దుర్వాసన, ఈగలు, దోమలతో అనారోగ్యాల పాలవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ట్రంక్ లైన్ నిర్మించాలని డిమాండ్ చేశారు కాలనీ నివాసులు. మేము రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఉండలేకపోతున్నాము. ఇండ్లలో కూర్చొని కూడా ఒక 5 minutes కూడా ఉండలేనటువంటి పరిస్థితి. 20 ఏళ్ళుగా ఇలానే ఉందంట. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతున్నా. ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నా నేను. రోజు ఇదే పరిస్థితి. వాకిలు ఊడవలేక చచ్చిపోతున్నాం. GHMC రాడు, వచ్చిన వాళ్ళు ఊడుస్తారు. ఆ కుప్పలు అక్కడక్కడే చెత్త. అది తీసుకొని పోరు. చెప్పినా తీసుకున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మాకే. ఇవన్నీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అది మొత్తం ఫుల్గా ఉందంట. అది తీసేస్తే అది మొత్తం క్లియర్ చేసి ట్రంక్ లైన్ వేరేది వేస్తేనే ఇది క్లియర్ అవుతుంది అనేసి అంటున్నారు. మరి మేము రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. దోమలు చాలా ఉన్నాయి. అందరి ఇళ్లలో జ్వరాలు, పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు. ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి. ఇది 20 years కింద వేసినటువంటి పైప్ లైన్స్. ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. ఇదంతా కొంచెం నీట్ గా చేసి పెద్ద లైన్లు వేయాలి. రామరెడ్డి నగర్ అనేది ఒక మురికి కాలువగా, ఒక కాలుష్య ప్రాంతంగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయమే కాదు, చాలా విషయాలలో రామరెడ్డి నగర్ వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, దాదాపు ఒక 20 ఏళ్ళ సమస్య. ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్లతోనే కూడుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల. ఇక్కడ లైన్లు వేస్తున్నారు కానీ ఒక లైన్కి కనెక్టివిటీ లేక, ఒక ఇంజనీర్కి ఒక ఇంజనీర్ మధ్యలో సఖ్యత లేక, ఒక ప్రభుత్వం వచ్చినాక ఒక లైన్ వేయడం, ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో లైన్ వేయడం, ఇదే జరుగుతుంది. కానీ వ్యవస్థకి దీని శాశ్వత పరిష్కారం అనేది లేకుండా పోతా ఉంది. సో దాంట్లో భాగంగానే 100% ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే ఈ ఒక్క కాలనీకే కాదు,